మాజీ సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్ తగలనుంది. కేసీఆర్ పై కేసు నమోదు చేయడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే కేసీఆర్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన తప్పిదాలపై విచారణ జరిపి జస్టిస్ లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికను తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆయా నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన గులాబీ బాస్ కేసీఆర్ తో పాటు వీరికి సపోర్ట్ చేసిన వారిపై చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించింది. ఇక ఈ నివేదికను ప్రస్తుతం కొనసాగుతున్నట్లు శాసనసభలో ప్రవేశపెట్టాలని తీర్మానించింది. నివేదికపై సభలో చర్చలు జరిపిన అనంతరం మాజీ సీఎం కేసీఆర్ పై తీసుకునే చర్యలకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగానే ప్రకటన చేయనుంది. దీని ఆధారంగా కేసీఆర్ సహా పలువురిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపు 5 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో మెయిన్ గా విద్యుత్ కమిషన్ నివేదికపైనే సుదీర్ఘంగా చర్చలు జరిపారు. భద్రాద్రి ప్లాంట్ తో వచ్చి 25 ఏళ్లలో ప్రజలపై 9,000 కోట్ల భారం పడనున్నట్లు నివేదికలో తేలింది. ఛత్తీస్గఢ్ ఒప్పందంతో 3,642 కోట్ల నష్టం జరిగిందని జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదికలో తెలిపింది. ఈ నివేదికపై అసెంబ్లీలో కూడా చర్చించనున్నారు. దీంట్లో ఇంకా ఎవరెవరి పాత్రలు ఉన్నాయో వారందరిపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి రాగానే విద్యుత్ రంగంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో విద్యుత్ కొనుగోలుపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ సభ్యులు సవాల్ విసిరారు. దాంతో ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. గత మార్చి 14వ తేదీన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ను నియమించింది. విచారణ ప్రక్రియ పలు కీలక దశలు దాటి త్వరలో నివేదిక ఇస్తారనే క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుతో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారణ ప్రక్రియ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత జూలై 29న జస్టిస్ లోకూర్ నేతృత్వంలో కమిషన్ వేసింది. ఆయన సమర్పించిన నివేదిక ఆధారంగా ఇప్పుడు ప్రభుత్వం అడుగులు వేయనుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.